ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెర వెనుక రచించిన ప్రణాళికను త్వరలోనే కార్యరూపంలోకి తేవాలని భావిస్తోంది. ఇందుకు కాంగ్రెస్ తెర వెనుక కసరత్తు ముమ్మరం చేసినట్టు జాతీయ మీడియా కోడై కూస్తోంది. కాంగ్రెస్ రాయలసీమను విడగొట్టి 2 జిల్లాలను తెలంగాణలో కలపడం ద్వారా తెలంగాణలో కేసీఆర్ అదుపులో పెట్టవచ్చని, మరో 2 జిల్లాలను కోస్తాలో కలపడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయవచ్చని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం రాయలసీమను చీల్చే ఈ కుట్రను అమలు చేయబోతోందని తెలుస్తోంది. 4 జిల్లాలు ఉన్నటువంటి రాయలసీమకు సమైక్యాంధ్రంలోనే ఎన్నో నష్టాలు చూస్తా ఉన్నాం. ఎన్ని సమస్యలు, ఎన్ని రకాలుగా నష్టపోయామో చూస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో రాయలసీమ ప్రాంతంలో ఎన్నో వదులుకున్నాం. ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ వదులుకున్నాం, హైకోర్టు వదులుకున్నాం, రాష్ట్ర రాజధాని వదులుకున్నాం. సూర్యప్రకాష్ రెడ్డి గారు రాయలసీమను విడగొట్టమని అడగడం అనేది కరెక్ట్ కాదు. రాయలసీమకు ఏ విధంగా న్యాయం చేయాలనో డిమాండ్ పెట్టండి. రాయలసీమ అస్తిత్వాన్ని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే అతిపెద్ద కుట్రకు కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలే జీ హుజూర్ అంటూ సాగిలపడటంపై రాయలసీమ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. సమైక్య రాష్ట్రం కోసం ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నట్టు పైకి కనపడుతూ లోలోన హైకమాండ్ ఆశించే దిశగా మిగిలిన నేతలను ఒప్పించే పనిని ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కావటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆశించిందే ఆలస్యమన్నట్లు తెర వెనుక లాలూచీని మరింత ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.